ఎంతో మందిని నేటికీ భయానికి గురిచేస్తున్న చెన్నైలోని డిమాంటీ కాలనీ అనే ప్రదేశం ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రం చెన్నైలో జరుగుతున్నందువల్ల పాత్రలు, సన్నివేశాలు ప్రేక్షకుల సౌకర్యం కోసం తెలుగులో మాట్లాడతాయి. నమస్తే సార్. తొడగొట్టి గర్జిస్తున్న యువ కిశోరం. అవునవును. తర్వాత ప్రపంచమంతటా కాసుల వర్షం కురిపిస్తున్న సింహగర్జన అని వెయ్యండి. రెండో రోజైతే కొడతారా ఏంటి? పబ్లిసిటీ అయ్యా, మనమే బూస్టప్ చేసుకోవాలి. ఫేస్బుక్, ట్విట్టర్ లో ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేసేయండి. ఈ పాచిందగా పచ్చళ్ళని పక్క దోసేయండి. మనమేం వృద్ధాశ్రమం నడపడం లేదు. ఏంటి బాబు, ఖర్చు చెప్పడానికి వచ్చావా? అవును సార్. ఆ రోజుల్లో రాఘవేంద్రరావు, దాసనారాయణరావు కథలు నాతో డిస్కస్ చేసేవారు. బాబు ఈయన ఒకడు పొద్దున్నే సోది మొదలు పెట్టాడు. సార్, కథ చెప్పడానికి వాళ్ళు రమ్మన్నారు. ఈ రోజు రమ్మన్నానా? సరే కూర్చో. సినిమా బాగోపోతే చాలు అడ్డమైన ఎదవా కంటిని చుమ్మేస్తాడు. నీ కథే కదా? అవును సార్, నాదే. అంటే రేపు సినిమా తీయడం పూర్తయ్యి రిలీజ్ అప్పుడు ఇంకొకటి ఇది నా కథ అని కోర్టులో కేసు వేయకూడదు. అప్పుడు డిపాజిట్ కట్టడానికి నా దగ్గర డబ్బులే ఉండవు. సరే, ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? చెన్నైలో డిమోంటీ అనే ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు. షూట్ చేశారు సార్. తర్వాత బిల్డింగ్ బ్లాస్ట్ అయిపోయింది. చాలా చిన్న బడ్జెట్ అనే కదా మొదలెట్టావు. ఇప్పుడేమో పీరియడ్ అంటున్నావు, బిల్డింగ్ బ్లాస్ట్ అంటున్నావు. అలాంటివి గ్రాఫిక్స్ లో వర్కౌట్ చేసుకోవచ్చు సార్. గ్రాఫిక్స్ ఏమన్నా మన రైతు బజార్లో పోగులు పెట్టి అమ్ముతున్నారా? వాళ్ళు వేసే బిల్లు ఎప్పుడైనా నువ్వు చూసావా? ఒక పాము బుసబుసమంటూ పడగెత్తి కాటేయడానికి 15 లక్షలంట. అది ఇది లెక్కైతే మనకు బొక్కే. ఇది బేస్డ్ అను ట్రూ స్టోరీయా? లేదు సార్, నిజంగానే డిమోంటీ కాలనీ అని ఒక చోటు ఉంది సార్. దాని గురించి కొంతమంది చెప్పిన కథలు విన్న తర్వాత కొంత మార్చి నేనే సొంతంగా రెడీ చేశాను సార్. ఏం మార్చావో ఏంటో. సరే, నీ దగ్గర కామెడీ స్క్రిప్ట్ ఏదైనా ఉందా? ఏ టైప్ ఆఫ్ కథ చెప్పండి. కథే అక్కర్లేదు, లవ్ మాత్రం కంపల్సరీ. హీరో, హీరోయిన్, విలను, పంచలు ప్రాసలు తప్ప కంటెంట్ అక్కర్లేదు. మన బ్రహ్మి సెకండ్ హాఫ్ లో ఎంటర్ అయ్యాక హీరోకి అసలు డైలాగులే ఉండకూడదు. థియేటర్లో ఆడియన్స్ వెర్రి కామెడీకి కిచకిచకిచమని నవ్వుతూనే ఉండాలి. అందులోనూ ఈ అమ్మాయిలందరూ చాలా గ్లామర్ గా ఆడడానికి స్కోప్ ఉండేలా 5 సాంగ్ షూట్ చేశాం. డమ్మి పీసులాగా లైఫ్ అయ్యిందంటే జిమ్మితో కైనా నీ ముందు ఊపేనా. మమ్మీ డాడీకి భారమయ్యావంటే రమ్మి ముక్కైనా కలిసేనా.
కనీసం దేవుడైనా కాపాడ్డాను ఒక అమ్మాయి ఆడుతున్నాడు. ఆ టైంలో రేకులు పగలు కొట్టుకుని ఒక లోపల దూకుతున్నాడు. డుమ్ 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 విపచ్చమైన బ్లాస్ట్. మెల్లగా రౌండ్ ట్రయల్ వేసి లోపలికి వెళ్ళి చూస్తే ఒక కింగ్స్ ఒక స్ట్రాంగ్ టీ ఇక్కడ ఫిక్స్ చేస్తాం. మెల్లగా జూమ్ అవుట్ అయితే అక్కడ ఇంట్రొడక్షన్ అండి హీరోది. బాగుందా జీ? అయ్యో బాగా చెప్పాను సూపర్ గా ఉంది బాసు. థ్యాంక్ యూ జీ. అవును ఎవరిని హీరో అనుకుంటున్నారు? నేనే చేసేద్దాం అనుకుంటున్నాను బాస్. ఆ, ఏంటి బాస్? ఏంటి మ్యాటర్? ఏం లేదు గురు, నా కొడుకు హీరో అయిపోతాం. అది వదిలేండి. ఇప్పుడు లవ్ సీన్ Love కూడానా? క్యూట్ అండ్ బబ్లీగా ఒక హీరోయిన్ ఉంటుంది. హాఫ్ సారీ కట్టుకొని వెస్పాలో స్టాండ్ దికుండా వస్తుంది. మమ్మీ ఇట్రా మమ్మీ. ఏమిట్రా? కమాన్ ఏమిటో చెప్పు. ఏమయ్యా నీకే కలర్ ఫ్యాన్ ఫిక్స్ చేయమని చెప్పాను? బ్రౌన్ కలర్ ఫ్యాన్ అనే కదా మేడం చెప్పారు. మా మై రూమ్ లుక్ సో బ్యాడ్ విత్ దిస్ ఫ్యాన్. ఐ వాంట్ ద వైట్ ఫ్యాన్. ఏది నువ్వు సరిగ్గా వినిపించుకోవా? ఆ వైట్ కలర్ ఫ్యాన్ ఫిక్స్ చేయి. ముందు సరే వాచ్మెన్ మేడం, అనాలి. మార్చేస్తాను. పంచాయత్ కాని వాళ్ళందరినీ తీసుకొస్తాడు. హాయ్ మ్యామ్, వీఆర్ ఫ్రమ్ వసంత్ అండ్ కో. టీవీ ఇన్స్టలేషన్ కోసం వచ్చాం. రండి. స్విచ్ చేసేకురా. ఈడి లుక్కే తేడాగా ఉంది. ఎందుకురా? ఛ, ఏమీ అవ్వలేదే. బాబు ఓసారి ఇట్రా. వస్తున్నాను సార్. ఏంటి సార్? మార్క్ చేసిన చోట స్క్రూలు డ్రిల్ చేయి సరేనా? ఇట్రా ఈ రూమ్ కి రా. ఈ ఫ్యాన్ ఎవరు ఫిక్స్ చేస్తారు? నో 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 స్టూపిడ్, నాట్ రెడ్ కలర్. రే నీకు అసలు పని వచ్చారాదా? ఇంకోసారి ఏరియాకి వచ్చామంటే అయిపోతావు. ఎలా రా ఇంత యూస్లెస్ గా ఉన్నావు? వర్క్ అంతా అయిపోయింది మేడం. ఏసీ పాయింట్ ఫిక్స్ చేసావా? చేశాను. మొత్తం ఎంత అయింది? మెటీరియల్స్కి ఒక 700 రూపీస్, మిగతా వర్క్ లేబర్కి ఒక 700 రూపీస్ మేడం. నువ్వు చేసిన పనికి 1400 చాలా ఎక్కువ. ఇదిగో 1000 ఉంచుకో. అయ్యో కుదరదు మేడం. మేడం ఏసీ వైరింగ్ అవి ఫిక్స్ చేశాను మేడం. చెప్పండి. ఇన్స్టలేషన్ చార్జెస్ 1500 రూపీస్. ఓకే ఒక టీవీ తగిలించడానికి 1500. ఓకే థ్యాంక్ యూ. పింకి పాంకి పాట అంటూ టాంకి ఆంధ్ర పడితే యూసేందిరా మామ పౌరుషం గీరుషం లీవు పట్టిపోయేరా మెసేజ్ లో ఆ మస్కిట్ క్వీన్ నిన్ను బైక్ చేయను బొమ్మందిరా క్యాసీని హై. చెప్పుడమ్మే. విమల్ రాఘవ్ ఇందాక ఫోన్ చేశాడు. ఇప్పుడు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉంది. నాకు సర్లే నేను మాట్లాడాను. వాడు డైరెక్ట్ గా రూమ్కి వెళ్తానన్నాడు. నువ్వు వెళ్ళిపో. సరే విమల్. వీడి ఫేస్ కి ఇదే ఎక్కువ. You face no scene. Camera straight keep. Straight keep. Yes. Good. Your face nice. ఇప్పుడు చూడు. ఫస్ట్ కిస్ నేను గివ్వాను కదా, ఇప్పుడు నువ్వు గివ్. అయ్యో ఐ స్వెట్ కమింగ్ ఓపెన్ సెట్. యూ స్వెట్. అయ్యో నన్ను చూస్తున్నాడు. అమ్మో దాన్ని చూసేస్తున్నాడు. ఏంటి ఎవరిని వదిలేలేడే? బాబు ఏం పని చేస్తున్నారా? బట్టలు ఆరేసుకుంటాను. వెళ్ళండి సార్ వెళ్ళండి. కొంచెం కూడా డీసెన్సీ లేదు. బాస్ నువ్వే న్యాయం చెప్పు. నేనా నిన్ను తొంగి చూశాను? నువ్వే కదా నన్ను తొంగి చూసావు. మొత్తం చూసావు కదా, ఇక వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపో బాస్. రాయ్ పోరా ఇక్కడ నుంచే. బాడీ చూడు అగ్గిపుల్లలాగా పోరా. సారీ బేబీ, ఆ కాక్రోచ్ మిడిల్ కమింగ్, దట్స్ వై లేట్. ఓ నో మై ప్రైవసీ. బ్లడ్ మంచోళ్ళ కలరింగ్ ఇచ్చి మన బేబీకి వెళ్ళైనాస్తాడు. చూసించాలి పో. చెప్పు ఎక్కడున్నావురా? ఫోన్ చేస్తే తీవా? రూమ్ లో.
నిద్రపోతున్నాను. పడుకోవడం తప్ప నీకు వేరే పని లేదా? సరే రాఘవ ఉన్నాడా? వాడికేదో మూడ్ ఆఫ్ అని మేడం మీదకి వెళ్ళాడు. నా పరిస్థితి అదేలే గాని. సరే వాడిని తీసుకుని వైన్ షాప్కి వచ్చాయి, నేను వచ్చేస్తా. సరే విమల్. సరే అలాగే వచ్చేటప్పుడు ఫ్రిడ్జ్ పక్కన పెట్రోల్ కొని పెట్టాను, తీసుకొచ్చాయి. ఏ రాఘవ, విమల్ ఫోన్ చేశాడు, వైన్ షాప్కి రమ్మన్నాడు. వెళ్దామా? లేదురా, నైట్ నా స్టోరీ పని మీద కొంచెం బయటికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళరా. రే అంత ముఖ్యమైతే రేపు చూసుకోవచ్చు. పద బయలుదేరదాం. రారా. ఏంట్రా ఏమైంది బండికి? బైక్ మనకన్నా ఎక్కువ తాగేస్తుందిరా. రెడమ్మే పెట్రోల్ ఇవ్వు. మర్చిపోయాను విమల్. పోరా, నీ చావు నువ్వు చావు కానీ రూమ్ దాకా నా బైక్ని నువ్వే తోసుకురావాలి. లోపల పెట్టు. సరే పదండి. డబ్బులు తీ. రే నా దగ్గర లేవు. నా దగ్గర లేవు. రే డబ్బులు లేకుండా ఊరుకుంటూ వచ్చేసారా? పక్కన నిలబడరా. నిన్న రాగా పాలు చేసారో పాలు తాగి కుర్రగాళ్ళంతా బారికి రావడం మొదలెట్టారు. ఇంక ఈ దేశాన్ని ఎవడో కాపాడలేడు. చెప్పు విమల్. ఎక్కడున్నారా? ఇక్కడే. పండింట్లోనా? మ్యాటర్ ఏంటి మామ? ఇటు కొంచెం వచ్చి వెళ్ళరాదు? ఏ మూడు బాగాలేదని ముగ్గురం మందేద్దామని వచ్చాం. చేతిలో పైసా లేదురా. నువ్వు వస్తావా? కష్టం రా. సరే ఉండు, కనుక్కొని చెప్తాను. ఏమన్నాడు? పండు, ఏంటి? మా నాన్నకేదో అర్జెన్సీ అట, పిలుస్తున్నారు. మరి నన్ను వెళ్ళమంటావా? ఏంటట వాళ్ళకి? 2 రోజులు రావడం కుదరదని చెప్పేగా వచ్చావు. చెప్పాను. మరి ఇంకేంటి? ఊరికే ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నారు. ఇంకోసారి ఫోన్ చేస్తే బొక్కలో తోస్తానని చెప్పు. రాము సార్, ఆ సూట్ కేసు తీసుకురా. అలాగే సార్. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయాలి. పండు, ఏ నా మొగుడు వచ్చాడు. నువ్వు బయలుదేరు. ఏమండి ఏమంటున్నారు? రావడానికి 2 రోజులు పడుతుందన్నారు. ఏమొచ్చిందో ఏమో, సర్ప్రైజ్ చేద్దామని చుట్టాడు. నువ్వు బయలుదేరు. సరిపండి. ఏ ఇట్రా. ఏంటి ఇప్పుడు నువ్వు డోర్ తెరిచి నా మొగుడికి హాయ్ చెప్తావా? కొంపలో ఇంకెవరూ లేరు కూడా. మరి ఎలా వెళ్ళమంటారు? పైప్ పట్టుకొని దిగాల. అలా వెళ్ళాల్సిన కన్నా నాకేంటండి? నేను మెయిన్ డోర్ నుంచి వెళ్ళిపోతాను. మీరు ఆల్రెడీ నన్ను ఉంచుకున్నారన్న టాక్ వచ్చి బయట బ్యాడ్ అయిపోయాను. కానీ ఇక్కడ జరిగే మ్యాటర్ వేరు. ఉల్లిపాయలు వచ్చి ఇల్లు చంట తోమి మీ బట్టలు ఉతికి పెడుతున్నాను. ఎందుకండి నాకు ఈ బానిస బతుకు? ఎంత మాట అనేసావు శ్రేణి. నేను నిన్ను బానిసలా చూస్తున్నానా? నా చిట్టి మనసును నువ్వు అర్థం చేసుకోవా? ఏమండి, బయట మీ ఆయన టిక్ టిక్ అని బెల్లు కొడుతుంటే మీ ఎదో పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఎందుకండి? ఏంటి ఓవర్గా వాగుతున్నావు? మర్యాదగా పైప్ పట్టుకుపో. ఉండు. ఇదిగో ఈ 2000 తీసుకో. నీకు డబ్బులు కావాలంటే నాకెప్పట్లాగే 5 o'clockకి ఫోన్ చేయాలి, సరేనా? బయలుదేరిపోయిన బన్ను ఎండగట్టి నిన్ను కాండ్రగించి ఉమ్మి వేసరా మామ. ఒంటికి నూనె పెట్టి ఇసుకలోన పొర్లాడినా లక్కేదిరా. ఓరం బొక్కను పేరు పొంది ఊరిలోన తిరగొత్తురా. క్యా బాత్ హై డమ్మి పీసు లాగా లైఫ్ అయ్యిందంటే ఈ జిమ్మితో కైనా నీ ముందు ఊపేనా మమ్మీ డాడీ. చెప్పరా. విమల్ వెళ్ళిపోయారా? ఇంకా లేదురా, బయలుదేరబోతున్నాం. అయితే అక్కడే వెయిట్ చేయండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. రే సూపర్ రా. పనిలో పని వచ్చేటప్పుడు లీటర్ పెట్రోల్ తేమావా? సరే తెస్తాలే. పెట్టు ఆటో. రే వచ్చాడ్రా.
చెయ్యి వేయడమో తెలుసు, శత్రువు అంటే తోలు ఒలవడమో తెలుసు. ఏదన్నా ఫేస్ టు ఫేస్ తలపడతాను. నీలా వెన్నుపోటు పడడం నాకు తెలియదు. నాకే కాదు, నాలాంటి పేదవాళ్ళకి ఎవరికీ తెలియదు. లైఫ్ డిప్రెసింగ్ గా ఉందిరా. వచ్చే 5-10 ఫోటోషూట్ చేద్దాం అనుకుంటే నాకు తగిలే ఎదవులంతా చూడ్డానికి మహేష్ బాబులా ఉండాలి, పవన్ కళ్యాణ్ లా ఉండాలంటున్నారు. ఆడి ఫేస్ బాగాలేకపోతే నేనేం చేయగలను మామా? గమ్ముని కెమెరా అమ్మేసి దుబాయ్కో ఎక్కడికో వెళ్ళిపోయి వంటల పెంటలు అమ్ముకుని